ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ ఆహారం అందించిన ఒక్క దాసునికి ఇద్దరు యజమానులు. ఆత్మీయ అర్థం ఏంటో విందామా? లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఏ సేవకుడైనా కానీ ఇద్దరు యజమానుల్ని ఒకేసారి అట్ ఏ టైం సేవించలేడంట. సేవకుడు అంటే ఎవరు? లోక సంబంధంగా కూడా ఇక్కడ కూడా చెప్పారు. సేవకుడు అనేవాడు ఇద్దరు యజమానులకు, అంటే యజమానుడి కింద ఉండే దాసుని సేవకుడు అని అంటారు. ఇక్కడ సేవకుడు అనబడుతున్న వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. సేవకుడు అంటే పనివాడు, పరిచారకుడు, దాసుడు అని కూడా అంటారు. ఇప్పుడు ఎలియాజరు అనబడుతున్నవాడు ఎవరికి సేవకుడు? అబ్రహాం గారికి సేవకుడు, పెద్ద దాసుడుగా పిలువబడ్డాడు. రాజులకి సేవకులు ఉంటారు, రాణికి పనికెత్తలు ఉంటారు, దాసీలు ఉంటారు. ఇప్పుడు ఈ లోక సంబంధంగా చూసుకుంటే కూడా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు కానీ బౌన్సర్లు ఉంటారు, ప్యూన్లు ఉంటారు, అటెండర్లు ఉంటారు, పిఏలు ఉంటారు. లోక సంబంధంగా దాసత్వంలో పని వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే దేవునికి కూడా దాసులు కూడా ఉన్నారు. అబ్రహాం గారు దేవుని సేవకుడు, దేవుని దాసులుగా పిలువబడ్డాడు. దావీదు దేవుని సేవకుడు. ఏలియా గారు కూడా దేవునికి సేవకుడు పిలువ. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఏలియా గారు, ఇంకా చాలా మంది. మోషే గారు నా సేవకుడైన మోషే అంటాడు దేవుడు. అట్లా చాలా మంది కూడా దేవునికి కూడా సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ రెండు రకాల సేవకులు ఎవరనేది మనం క్షుణ్ణంగా చూద్దాం ఒకసారి. ఏ సేవకుడైనా కానీ ఇద్దరు యజమానులకు సేవించలేడు. ఒకరిని ద్వేషిస్తారంట, ఒకరిని ప్రేమిస్తారంట, ఒకరికి లోపడతారంట, ఒకరిని తృణీకరిస్తారంట. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. దేవుడు ఇక్కడ యజమాని స్థానంలో ఇద్దరు పెడుతున్నాడు. ఒకటి సిరిని, రెండు దేవుణ్ణి. నువ్వు లోపడగలిగితే దేవుడికే లోపడగలుగుతూ, లేదా సిరికే లోపడగలుగుతూ. అంటే ఇక్కడ ఇద్దరు యజమానులు చూపిస్తూ మనకు దేవునికి లోపడతాము అని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుణ్ణి కాకుండా సిరి ఒక్కటే కాదు, కానీ దేవుని కంటే నువ్వు దేనిని ప్రేమించినా గానీ నువ్వు దానికి లోపడుతున్నట్టే లెక్క. అది పాపమే కావచ్చు, లోక ఆశలే కావచ్చు, నీ శరీరాన్నే కావచ్చు, శరీర దురాశలే కావచ్చు. ఇప్పుడు విగ్రహారాధన ధనాపేక్షని చంపివేయుడి అన్నాడు దేవుడు. విగ్రహారాధన అయిపోయింది, ధనం అనేది విగ్రహారాధన అయిపోయింది అక్కడ. సో దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా అది కూడా విగ్రహమే. ఈ లోక సంబంధంగా ఒక కారుని కానీ, బైకుని కానీ, ఇల్లుని కానీ, స్థలాలను కానీ, ఆస్తిని కానీ, ఐశ్వర్య కానీ, అధికారాన్ని కానీ, నీ శరీరాన్ని కానీ, నీ శరీరానికి ఉన్న అందాన్ని కానీ నువ్వు దేవుని కంటే, అంటే వాక్యానికి అడ్డొస్తున్నప్పుడు నువ్వు దాన్ని తీసివేసుకోలేనప్పుడు, ఇంకా నువ్వు దాని మీద మక్కువ కలిగి ఉంటే, ఇంకా నువ్వు దాని మీద మనసు కలిగి ఉంటే కనుక అది నీ విగ్రహమే. నువ్వు దేవుని కాదని దానికే దాసుడై ఉంటున్నావు, కానీ ఇంకా చర్చికి వస్తున్నావు, ఇంకా వాక్యదానం చేస్తున్నావు, ఇంకా ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి దాసుగా ఉన్నావని అనుకుంటున్నావే, కానీ దాన్ని విడిచిపెడితే తప్ప దేవునికి దాసుగా ఉండలేవు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించేడల నా తండ్రి అతనిని ఘనపరచును. దేవునికి స్తోత్రం. నేను దేవుని సేవిస్తున్నాను అనే ఫీలింగ్ నీకుంటే కనుక, సేవించడం అంటే ఏంటంటే 20వ వచనం చూడండి ఒకసారి, 12:20. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. ఆ యెరూషలేము మందిరం దగ్గరికి పండుగలు, పాత నిబంధనలో యూదుల ధర్మశాస్త్రం ప్రకారం పండుగలు చేయడానికి వచ్చే వాళ్ళని, అక్కడ పండుగ చేయడానికి యెరూషలేము మందిరం దగ్గరికి వచ్చే వాళ్ళు ఆరాధించడానికి వస్తుంటారు. ఆయన ఆరాధించడమే ఆయన సేవించడం, పూజించడం. 26వ వచనంలో ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము సమస్త విషయాల్లో పరిశుద్ధుడై ఉండాలి. ఆయన ఎలా నడుచుకున్నాడో మనము కూడా అదే విధిగా
ఆయన మనకు మాదిరి చూపిన ప్రకారం మనం కూడా అదే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనం వాక్యాన్ని నెరవేర్చకుండా వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోవచ్చు. వాక్యాన్ని నెరవేర్చకుండా ఆయన సేవిస్తున్నాను అనుకుంటే కనుక అది కరెక్ట్ కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు యెరూషలేము గురించి పండుగలు ఆచరిస్తారని సేవించినట్టు కాదు, హృదయపూర్వకంగా నన్ను వెంబడిస్తేనే నన్ను సేవించినట్టు అని చెప్తున్న యేసుప్రభు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మనం యేసుప్రభుని సేవిస్తేనంట తండ్రి మనల్ని కనపరుస్తాడంట. భూమి మీద యేసుప్రభు వచ్చి, నేను నా చిత్తం నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుకుంటూ వచ్చాను, ఆయన చిత్తమే నెరవేర్చాను. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? తండ్రి చిత్తం నెరవేర్చమని చెప్తున్నాడు. ఇక మనం కూడా యేసుప్రభు లాగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిస్తే అప్పుడు ఆయన పరలోకమందు మనల్ని మహిమపరుస్తారంట దూతలు ఎదుట. దేవునికి స్తోత్రం. ఇక ఉదాహరణకు ఒక వ్యక్తిని చూద్దాం మనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. ప్రియ తుకీకు అంటే ఆయన ఎవరంట? ప్రియ సహోదరుడు. పౌలు గారికి ఎంతో మంది సహోదరులు ఉన్నారు, కపట సహోదరులు కూడా ఉన్నారు. ఉన్న సహోదరులందరిలో కూడా ఈయన ప్రియ సహోదరుడు అంట. ప్రియ సహోదరుడును ప్రభువు నందు నమ్మకమైన పరిచారకుడును, సహోదరుడు ప్లస్ పరిచారకుడు మరియు నా తోడి సేవకుడునైనా తుకీకు. ఇక్కడ ఆయన పరిచారకుడు అంట, ప్రియ సహోదరుడు అంట, సేవకుడు అంట. ఈ తుకీకు అనబడుతున్నాడు. ఒకసారి రోమపత్రికలకు వెళ్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 6 దాకా. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమించబడి ఉన్నవి. నియమించబడిన ఏ అధికారమైనా కానీ ఎవరి చేత నియమించబడినాయంట? దేవుని చేతనే. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. దేవునికి స్తోత్రం. నియమించబడిన ఏ అధికారం అన్నా కానీ దేవుని చేతనే నియమించబడినాయంట. పొరపాటును కూడా ఏ అధికారాన్ని కూడా ఎదిరించకూడదంట. ఎదిరిస్తేనంట దేవుడు ఏర్పరిచిన నియమాన్ని మనం ఎదిరిస్తున్నాం కాబట్టి మనకు మనమే శిక్ష తెచ్చుకున్న వాళ్ళం అవుతామంట. అదేంటి మరి? మన మీద ఉన్న నాయకుడిని కానీ అధికారిని కానీ తప్పు చేసినా ఎదిరించకూడదా? ప్రతి అధికారం, ఏ అధికారమైనా కానీ దేవుడే నియమించని చెప్తుండు. ఎదిరిస్తే కనుక మనం శిక్ష తెచ్చుకుంటామంట. ఎవరిని ఎదిరించాలి, ఎవరిని ఎదిరించుకోవాలి కూడా మనకి క్లారిటీ తెలియాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. దేవునికి స్తోత్రం. లోకమందున్న మన సహోదరులకు కూడా ఈ విధమైన శ్రమలే ఎదురవుతున్నవని ఎరిగంట అందరూ ఏకముగా సహవాసంలో కూడుకుని ఉంటూనే విశ్వాసమందు స్థిరులై ఉండాలంట. వానిని ఎదిరించాలంట. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి. వాడికి లోపడకూడదు. వాడి నీ మీద అధికారం చలాయిస్తుంటే కనుక నువ్వు వాడికి లోపడకూడదంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. మనం అపవాదిని ఎదిరించాలంటే మనం దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలంట. ఖచ్చితంగా సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాడిని ఎదిరించాలి. అపవాదిని మాత్రం లోపడకూడదు. ఇప్పుడు దేవుడు ప్రతి అధికారాన్ని దేవుడే నియమించిన కాబట్టి నేనేం చేసినా కానీ మీరు నాకు లోపడే ఉండాలి, ఎదిరించకూడదు, ఎదిరిస్తే నాశనం అవుతారు అని బెదిరిస్తే మనం బెదరాల్సిన అవసరం లేదు, ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము.
మాత్రం మనం చనిపోయేదా కూడా ఆగకూడదు. దేవుడు అట్టి సహాయం మనకు దయచేయను గాక. ఆమేన్. అందుచేత మీరు ఆపద్దినమందు వాణ్ణి ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఆమేన్. పై అధికారానికి లోబడాలి అంటే ఆ అధికారం దేవుని వలన వచ్చిందా కాదా మనం గ్రహించగలగాలి ఫస్ట్. అలా ఆ నీకు నియమించబడిన అధికారి దేవుని వల్ల నియమించబడ్డా లేదా అని నువ్వు వాక్యానుసారంగా అతను ఉన్నాడా లేదా తన క్రియలను బట్టి తన అడుగుజాడలను బట్టి పరీక్షిస్తూ కానీ ఆయనకు లోబడి ఉండాలి. లేకపోతే కనుక గుడ్డివాడు దోవ చూపలేడు కనుక ఇద్దరు కలిసి గొడవలో పడ్డట్టు మన ఆత్మీయ జీవితాలు మనం చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. మనం దేవుని వాక్యానికి లోబడి ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు నెరవేరుస్తూ కుడి గాని ఎడమ గాని జరగకుండా తొలగిపోకుండా ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన లోపడిన వారి అయితే కనుక అపవాదిని ఎదిరించగలిగిన శక్తిమంతులం అవుతుంట. దేవునికి స్తోత్రం. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రోమపత్రిక 13 ఏ అధికారమైన దేవుని చేత నియమించబడ్డది కాబట్టి ఇప్పుడు నీ వాక్యం చెప్తున్న వాళ్ళు కానీ నమ్మకాంతంగా ఉంటే వాక్యాన్ని పాటించకుండా ఉంటే దేవుడే నన్ను పిలుచుకున్నాడు, దేవుడే నన్ను నియమించాడు, దేవుడు నన్ను అభిషేకించబడిన వాళ్ళు ఎదిరించకూడదు. దావీదు గారు చూశారా, అసలు సౌలు ఎదిరించండి చంపలేదు కదా అని కుంటి సాకులు చెప్పుకుంటే మాత్రం ఆయన నమ్మొద్దు దయచేసి. దేవునికి స్తోత్రం. 3 రోమపత్రిక 13:3 ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. మన పైన నాయకుడుగా ఉంటూ ప్రభుత్వం చేసేవారంట మంచి కార్యాలే చేయాలి కానీ చెడ్డ కార్యాలు చేయుటలో ప్రావీణ్యులు భయంకరులే ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అనబడుతున్న వాళ్ళ వల్ల నీకు మేలే కలగాలి కానీ కీడు కలగకూడదు. నీకు శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధం కానీ కీడు చేయడానికి వచ్చేది ఎవరు? అపహరించడానికి వచ్చేది ఎవరు? దొంగ. నీతి పరిచారకులు వేసుకొని వస్తున్నాడు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వాళ్ళు దేవుని పరిచారకులు నీకు మేలు చేస్తారంట, కీడు చేయరంట. వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడు చేసిన ఎడలా భయపడము. ఉదాహరణకి మేమన్నా తొట్టిల్లా ఎక్కడన్నా వాక్యానికి లోపడకపోయినా ఎక్కడన్నా పడిపోయి ఇరుక్కుపోయినా చిక్కుల్లో పడ్డా కానీ నిన్ను విడిపించడానికి ఆయన దొడ్డు కర్రతో దండముతో నీ దగ్గరకు వచ్చి నువ్వు ముళ్ళ పొదలో చిక్కున్నప్పుడు ఆ గొర్రె పిల్ల కాపాడడానికి బయట తీయడానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అనబడుతున్నవాడు కాపర్ అనబడుతున్నవాడు వాక్యం చేత గద్దించినప్పుడు తప్పు చేస్తే భయపడతారంట. మనం తప్పు చేసినప్పుడు భయపడతాం ఎవరికన్నా కానీ. స్కూల్లో హోంవర్క్ రాయలేదు, టీచర్ భయపడడం, హెడ్ మాస్టర్ అప్పు చెప్తాడు, క్లాస్ లో బయట నిలబడతారు, అవసరం అయితే వేరే నీళ్ళు నేర్పిస్తారు. మనం తప్పు చేస్తున్నా భయపడతాం కానీ తప్పు చేయకూడదే భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడకుండా ఉండాలంటే మేలు చెయ్యి. నీవు చెడ్డది చేసిన భయపడము. వారు ఊరకే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకే వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఒకవేళ మనం నిజంగా తప్పులో పట్టబడితే కనుక మనల్ని గద్దించడానికి కొట్టే అధికారం కూడా దేవుడి సేవకుడికి ఉన్నది. మనం అలా అప్పచెప్పుకోగలిగితే మనకే మేలు. ఇప్పుడు స్నేహితులు అనబడుతున్నాం, నిజమైన స్నేహితులు గాయం చేస్తారు. సేవకుడు అంటే ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పేటోళ్ళే కాదు, ప్రతి ఒక్కరు సేవకులే. దేవునికి ఆరాధించే వాళ్ళు మన సహోదరులు, మనందరం సహోదరులు, మనందరూ సేవకులమే. వాక్యం చెప్తున్న ఒకలే సేవకులు. నేను దొడ్డు కర్ర దండం తీసుకొని పడతా తిడతా అంటే అది మన మేలు కోసం అయితే ఖచ్చితంగా మనకు లోపడాలి. నీ ఆత్మను రక్షించకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము.
మనం తప్పు చేస్తే మనల్ని కొడతారు, తిడతారు. మయ్యగారు పలానా దానికి అయితే మయ్యగారు తిడతారు, మయ్యగారు కొడతారు అని నువ్వు సేవకుడికి మాత్రం భయపడటం కాదు. దానికంటే ముందు ముఖ్యంగా నీ మనస్సాక్షికి భయపడాలి. 4 గోడల మధ్యలో నువ్వేం చేస్తుంది సేవకుడికి ఏం తెలిసింది, నీ సహోదరుడికి ఏం తెలిసింది, నీ తల్లిదండ్రులు కూడా ఎవరికి తెలియదు, నీకు ఆ దేవుడికి తప్ప. నీ మనస్సాక్షికి భయపడి నీ హృదయంలో వాక్యం ఉన్నది, వాళ్ళు పలానా తప్పు చేస్తున్నప్పుడు ఎవరికి తెలియకుండా చీకటి సంబంధిగా చీకటి కార్యాలు చేయబోతున్నప్పుడు నీ మనస్సాక్షి ముందే నీకు హెచ్చరించింది. నువ్వు మనస్సాక్షికి లోపడగలిగినప్పుడు దేవుడు ఆ మనస్సాక్షి ద్వారా నీతో మాట్లాడినప్పుడు లోపడితే నీకు ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా మన హృదయంలో ఉన్న వాక్యాన్ని మనం గద్దించినప్పుడు లోపడదుము గాక. ఆమేన్. 6వ వచనం, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. దేవుని సేవకులంట వేరే పని లేకుండా ఎల్లప్పుడూ ఈ పని కలిగి ఉంటారంట. ఇందాక తుకి కనబడుతున్నాం చూసాం కదా, ఆయన మనం పరిచారకుడు, సేవకుడు, తోటి దాసుడు అంట పౌలు గారికి. అలా దేవుని సేవకులు అనబడుతున్న వారు ఎల్లప్పుడూ ఈ పనే కలిగి ఉంటారన్నారు కదా. ఎవరా సేవకులు? ఈ దేవుని సేవకులు అంటే కూర్చొని వాక్యం చేసే పాస్టర్ ఒక్కళ్ళే కాదు. ఎవరయ్యా అంటే సేవకులు అంటే 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి, రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. ఈ పని ప్రతి వాళ్ళు వాళ్ళ బాధ్యతల ప్రకారం పని చేస్తున్నారా? ఈ పని కలిగి ఉండటమే పరిచర్య. ఈ పరిచారకులే దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పేటోళ్ళు ఒక్కళ్ళే సేవకులు కాదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని సేవకులే, పరిచర్య చేసే ప్రతి ఒక్కరు దేవుని సేవకులే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ప్రతి ఒక్కరు, పాటలు పాడే వాళ్ళతో సహా దేవుని సేవకులే. దేవునికి స్తోత్రం. పంచిపెట్టువాడు శ్రద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. చెడ్డ దాన్ని మనం అసహించుకోవాలంట, మంచి దాన్ని మనం హత్తుకొని ఉండాలంట. ఏవైతే చెడ్డ కార్యాలు, దుష్కార్యాలు ఉన్నాయో దుష్టుని కార్యాలన్నీ మనం అన్ని విసర్జించుకోవాలి. అలా దుష్టికి సంబంధం ఎవరైనా ఉంటే కనుక వాడిని ప్రేమతో ఒకసారి హెచ్చరించాలి. అయినా వినకపోతే 2-3 సాక్షుల మీద ఒక్కటే నోటి మాట మీద వెళ్ళి ప్రేమపూర్వకంగా మళ్ళీ చెప్పగలగాలి. అయినా లోపడకపోతే కనుక సంఘానికి అప్పచెప్పాలి. సంఘం ఒకసారి హెచ్చరించింది, అయినా నువ్వు లోపడకపోతే కనుక దేవునికి అప్పచెప్పమే. అవసరమైతే ఇంకా పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు ఉంటే మనలో నుంచి వెలివేయటమే. దేవునికి స్తోత్రం. మాక్సిమం ప్రేమతోనే ఆ తప్పిపోయిన గొర్రె పిల్లకి మనం చేర్చుకునే మనసే మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రిక 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడు? అతను నిలిచి ఉండట అయినను పడిపోవట అయినను అతని సొంత యజమాను పని. అతను నిలుచును, ప్రభు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఈ వచనాన్ని చూపిస్తూ వేరే పాస్టర్లు ఎవరైనా చిన్న చిన్న విషయాలు తప్పిపోతే వాళ్ళని ఖండించినప్పుడు పరుని సేవకుడు గురించి నువ్వు తీర్పు తీర్చాను నువ్వు ఎవడివి అని చెప్పి అంటుంటారు కదా. ఈ పరుని సేవకుడు అంటే ఎవరు? ఇక్కడ వేరే వాళ్ళ సేవకుడు అంటే వేరే పాస్టర్ కాదు, వేరే చర్చిలో వాక్యం చెప్పి ఆయన కాదు. ఇక్కడ 14వ అధ్యాయంలో ఒక దాసుడి ఇంట్లో, అదే ఒక యజమాని ఇంట్లో ఒక దాసుడు ఉంటే, పాత నిబంధన చాలా పాత నిబంధనలో యజమాని దగ్గర దాసులు చాలా మంది ఉంటారు. చెవికి వాతలేబడి జీవితాంతం అక్కడే దాస్యత్వం జరిగించే వాళ్ళు ఉంటారు. అక్కడ దాసులు అనబడుతున్న వాళ్ళ ఇంట్లో గృహదేవతలు, ఇలవేల్పులు, ఈ క్రీస్తుని ఎదిగిన వారు అన్ని ఉన్నారు కదా. అన్ని జనాంగం వాళ్ళ ఇంట్లో బలి అర్పణ చేసుకుంటే కనుక, దయ్యములకు వాళ్ళు బలి అర్పించుకుంటే, వాళ్ళ దేవతలకు వాళ్ళు బలి అర్పించుకుంటే కనుక, ఆ రోజు వాళ్ళ ఇంట్లో మహా అయితే ఒక యాటను బలి అర్పించి కోసుకుంటే 3-4 రోజుల దాకా అదే సరిపోతుంది వాళ్ళకి.
ఇప్పుడు ఈ దాసుడు అయ్యా నేను క్రీస్తుని అంగీకరించాను, అయ్యా రక్షణ పొందుకున్నాను, నేను నా బలి అర్పించిన నేను తినకూడదు అంటే వాడు ప్రత్యేకంగా తోటలోండి పెడతారా? వేరే కొన్ని విడిగా కూర్చొని వాళ్ళు పెడతారా దాసుడికి? వాడు నీకు తెలియటం అయిపోయినా ఆయన ఉన్నది అంటారు. ఇప్పుడు అతన్ని పట్టుకొని నువ్వు విగ్రహం బలి అర్పించిన నువ్వు తిన్నావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు తీర్పు తెచ్చొద్దు. అతను మనసాక్షిని బట్టి దేవుడు అతను చూసి నిలబెట్టడానికి శక్తిమంతుడు. అక్కడ తినడానికి వేరే ఆప్షన్ లేదు. ఆ దాసుడికి వేరే తిండి దొరకదు. అప్పట్లో సొంతంగా సంపాదించుకోవడానికి తిండి లేదు. అంతవరకు ఎందుకు మన స్వాతంత్రం రాకముందు దాకా, రాజ్యాంగం రాకముందు దాకా కూడా శూద్రునికి చదువుకునే హక్కు లేదు, శూద్రునికి బట్టలు వేసుకునే హక్కు లేదు. వాళ్ళు మిగిలింది పెట్టిందే తినాలి. అలా తిన్నప్పుడు దేవుడు దాన్ని తప్పుపట్టడు. నువ్వు బలి అర్పించినా అక్కడ నువ్వు వేరే గతి లేక తిన్నందుకు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, మనం తీర్పు తెచ్చుకోడు అని ఇక్కడ చెప్పబడిన దాన్ని ఆ సేవకుడు అనబడుతున్నాడు పనివాడు. లోక సంబంధంగా, భూ సంబంధంగా యజమాని కింద పనివాడు ఇక్కడ బలి అర్పించిన దాన్ని తినే విషయంలో తీర్పు తీర్చమాకని దేవుడు చెప్పిండు అంతే. వేరే సేవకుడు వేరే వాక్యం చెప్తాం, సంఘంలో వాక్యం చెప్తున్నా తప్పు చేసిన దుర్బోధన ఖండించమని దేవుడు చెప్పిండు కదా. ఈ క్రమంలో దుర్బోధన ఖండిస్తుంటే ఈ వాక్యాన్ని చూపించి పరుడు సేవకుడు గురించి నీకెందుకు, నీ పనులు చూసుకో, దేవుడు నిలబెట్టడానికి శక్తిమంతుడు, నువ్వు నా జోలికి రామాకు అని క్రీస్తు విరోధులు దేవుడి సేవకుడు స్థానంలో ఉండి ఇట్లా వాక్యాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. మనము వాక్యం ఎరిగిన వారమై ఉండి, మనోనేత్రాలు వెలిగించబడిన వారై ఉండి ఇలాంటి కుయుక్తికి సాతాను తంత్రములకు మనం పడిపోకుండా జ్ఞానము కలిగి దేవుణ్ణి పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించుదుముగాక. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ మొదటి వచనం నుంచి యోహాను చెప్తారు కదా, మేము జీవవాక్యమును గురించి కనులారా ఏది చూసితమో, ఏది కనుగొంటిమో, మా చేతులతో తాకి ఏది స్పృశించితమో దాన్నే మేము ప్రకటించుచున్నాము, ప్రవచించుచున్నాము అని చెప్తారు. 5వ వచనం నుండి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. దేవుడిలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ఈ లోకములకు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. పౌలు గారు దమస్కు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సాక్ష్యం చెప్తారు. అయ్యా, మిట్ట మధ్యాహ్నం సమయంలో సూర్యుని వెలుగు కంటే 100 రెట్లు ఎక్కువ, చాలా రెట్లు ఎక్కువగా వెలుగు నేను అక్కడ చూశానయ్యా, ఆ వెలుగుతో నేను మాట్లాడాను, ఆ వెలుగుకు నేను లోబడుతున్నాను అని చెప్పేసి అగ్రిప్పతో మాట్లాడుతూ చెప్తారు పౌలు గారు సాక్ష్యం. దేవునికి స్తోత్రం. దేవుడు అంత వెలుగై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ వెలుగులో ఏమాత్రమూ చీకటి లేదంట. మనము కూడా వెలుగులో నడిచిన వారమైతే మనలో కూడా ఏ కొద్ది కూడా చీకటి ఉండకూడదంట. ఈ చీకటి అంటే ఏంటి? ఈ లోకం అనబడుతున్న చీకటి, పాపం అనబడుతున్న చీకటి, అవిశ్వాసం అనబడుతున్న చీకటి, అవిధేయత అనబడుతున్న చీకటి మనలో ఏమాత్రం కొద్ది కూడా ఉండకూడదు. అలా ఉండకుండా, చీకటి మనలో ఉండకుండా వెలుగులోనే నడిపించబడిన వారమైతే మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉండమంట. ఎవరితో? తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మ దేవుడితో, ముగ్గురితో కూడా అంత అన్యోన్య సహవాసం కలవారై ఉంటాము. ఇప్పుడు లోక సామెత ఏముంది? 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు అంటే కొన్ని అలవాట్లు అడ్డుది, మనం అలవాటు చేసుకుంటాం. ఇలాగా ఇంత అన్యోన్య సహవాసం కలిగి దేవుడితో మనం వెలుగులో నడుస్తూ ఉంటే మనలో చీకటి కొద్దిగా కనపడాలా? కనపడకూడదా? కనపడకూడదు. ఇంత జరుగుతున్నా కానీ నువ్వు వాక్యం చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాలుగా సేవకుడు స్థానంలో ఉంటూ వాక్యం ప్రకటిస్తూ కాపరిగానే ఉంటూ నాలో 1, 2 లోపాలు ఉంటే నన్ను ఎత్తి చూపొద్దు, మీకు అధికారం లేదు, 1, 2 చిన్న చూస్తున్నాడు పోవాలి, ఒక చిన్నదాన్ని పట్టుకున్న మాత్రం ఆయనే తప్పని చెప్పి మీరు హైలైట్ చేయకూడదు అని చెప్పడం మంచి పోదా? దుర్బోధే అది. నీలో
నువ్వు చెప్పే స్థానానికి వచ్చి నువ్వు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులే ఉండాలి, విశ్వాసే బోధకుడు అయిపోవాలి. అట్లాంటిది నువ్వు అభిషేకం పొందుకొని హస్త నిక్షేపం చేసుకొని వాక్యం చెప్పడానికి వచ్చి ఈ సంవత్సరం సీనియారిటీ వచ్చి కూర్చొని వాక్యాలు చెబుతూ దశభాగాలు తీసుకుంటూ తింటూ కానుకలు తింటూ నాలో చిన్న చిన్న లోపాలను నన్ను హెచ్చరించమాకండి, ఇది చూపమని అంటే నువ్వు ఎందుకు ఈ స్థానంలో ఎందుకు నువ్వు ఉంది? ఇంకా మాదిరి చూపడానికి కదా, సేవకుడు అంటే మాదిరి కదా, మాదిరి చూపడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చింది మాదిరి చూపించడానికి. నువ్వు ఈ స్థానంలోకి వచ్చి మాదిరి చూపించలేక ఆ వాక్యాన్ని అనుసరించలేక కుడికి ఎడమకు నువ్వు తప్పుకుంటూ నన్ను సరి చేయమాకండి నాకు చెప్పమాకండి అంటే సరి చేయాలి. వాక్యం అందరికీ వాక్యమే. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. వాక్యం చెప్పేటోళ్ళు చీకటి ఎందుకు ఉండకూడదు, లోపాలు బలహీనతలు ఎందుకు ఉండకూడదు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. విశ్వాసం అనేవాడుతున్న వాళ్ళు వాక్యాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు కొంతమంది అర్థం కాదు. దేవుని వాక్యం, దేవుని గురించి జ్ఞానం అందరికీ లేదంట. మనం తెలిసిన వాళ్ళం మనము సేవకుడనే కాదు, విశ్వాసం మనమైనా కానీ మన పక్కన వాళ్ళకి వాక్యం బోధిస్తున్నప్పుడు మనము కూడా పత్రికలుగా ఉంటూ మనం కూడా దేవునికి సాక్షులుగా బ్రతుకుతూ చెప్పాలి. స్టేజ్ మీద కూర్చొని 10 మంది ఎదురు కూర్చొని చెప్తేనే బోధకులు కాదు. మనం పక్కన వాళ్ళకి సువార్త చెప్తున్నావు, నువ్వు ఆటోలో వెళ్తున్నావు, ఒక డ్రైవర్ చెప్తున్నా కానీ సువార్తే, నువ్వు బోధకుడిగా అక్కడ. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించండి. ఇక్కడ వాక్యం బోధించే నువ్వు తప్పుదావలో నడుస్తూ వాళ్ళకి బోధిస్తూ ఉంటే, ఓహో పలానా సహోదరుడు అది చేసాడు కాబట్టి ఇంత వాక్యం చెప్తున్నా చేస్తున్నాడు కాబట్టి ఓహో దేవుడు దీన్ని క్షమిస్తాడేమోలే, దీన్ని ఏమండేమోలే అని విన్న వాళ్ళు కూడా దేవుడిని అంగీకరించినా కానీ నిన్ను బట్టి అదే చేస్తారు. అక్కడ ఏమవుతుంది? అక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టు అయిపోతుంది. నువ్వు ఇంత వాక్యాన్ని జ్ఞానాన్ని పొందుకున్నా దాన్ని నెరవేర్చలేకపోయినప్పుడు నువ్వు వాక్యం ఎవరికి బోధిస్తున్నా వాళ్ళు నీలాగా తయారవుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనలో ఏ చీకటి కానీ ఏ బలహీనతలు కానీ ఉండకుండా దేవుడు మనకి శక్తి దయచేయునుగాక. ఆమేన్. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. దాసులు ఎవరు? యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత 12 మందిని ఇక్కడ పంపబడిన వాడు అన్న కాడ ఫుట్నోట్స్ ఏమో చూడండి సరే. పంపబడిన వాడు అనగా అపోస్తలుడు. యేసుప్రభు ఎంతమంది అపోస్తలులు ఎన్నుకున్నాడు? అపోస్తలుగా 12 మందిని ఎన్నుకొని వాళ్ళని అభిషేకించి వాక్యం చెప్పడానికి పంపించేటప్పుడు వాళ్ళ దాసులు ఎన్నుకున్నారు కదా. ప్రతి పత్రికలోనూ పౌలు గారు కానీ, యాకోబు గారు కానీ, పేతురు గారు కానీ ఇంట్రడక్షన్ లో చూస్తే దేవుని దాసుడను, క్రీస్తుకు దాసుడను అని చెప్పి ఇంట్రడక్షన్ లో ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చిన ఎవరైనా కానీ ఆ 12 మంది అపోస్తలులు కాకపోయినా మనమైనా కానీ ఒకప్పుడు దాకా మనం లోకానికి దాసులై ఉన్నాము, లోక ఆచారాలకు దాసులై ఉన్నాము, ఈ లోకాధికారికి దాసులై ఉన్నాము, మన శరీర కార్యాలకు, మన శరీర దురాశలకు దాసులై ఉన్నాము. క్రీస్తు ఎదిగిన తర్వాత క్రీస్తు ఆయన తన స్వరక్తంతో మనం కొనుక్కున్న తర్వాత మనం ఏమైతే ఎవరికి దాసులము? క్రీస్తుకు దాసులము. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని నిత్యంగా మీతో చెప్పుతున్నాను అని యేసుప్రభు చెప్పినా కూడా ఈ రోజుల్లో వాక్యం ఎరగని కొంతమంది విశ్వాసులు పాపం క్రీస్తు కంటే కూడా ఆయన పంపిన వారిని గొప్ప చేస్తున్నారు. క్రీస్తుని అనుసరించడం కంటే కూడా ఇప్పుడు వాక్యం ఒకలాగుందండి, వాక్యమే పాటించాలి. ఆయన యేసుప్రభువే వాక్యం శరీరధారిగా దిగొచ్చాడు. ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నది, వాక్యం ఏం చెప్తే అదే చెయ్యాలని చెప్పినా కానీ మా అయ్యగారు అట్లా చెప్పలేదుగా, మా అయ్యగారు ఇంకా ఇంటే చేస్తున్నాడు కదా, మేము మా అయ్యగారిని ఇప్పుడు మీ అయ్యగారు వాక్యం నెరవేర్చకుండా వేరే ట్రాక్ లో ఉన్నంత మాత్రం మీ అయ్యగారు కరెక్ట్ కాదు, వాక్యమే కరెక్ట్. అలాంటి వాక్యానుసారంగా లేని సేవకుడు దగ్గర నుంచి ఏం చేయమని చెప్పిన దేవుడు? తొలగిపోమన్నాడు. ముందు వాక్యమే మనకు కొలమానము, వాక్యమే మనకు మట్టపు గుండు,
వాక్యం క్రీస్తే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. ఈ వాక్యం మన కొలమానం, వాక్యానుసారంగా మనం కట్టబడాలి. కానీ ఈ వాక్యానుసారంగా సేవకుడు, బోధకుడు అనబడుతున్న వాళ్ళు, కాపరి అనబడుతున్న వాళ్ళు మనం నడిపిస్తున్నారా లేదా మనం పరీక్షించుకోవాలి. వాక్యాన్ని టాలీ చేస్తూ పౌలు గారు బెరియా సంఘాన్ని వాక్యం చెప్పిన వాళ్ళు ఏం చేశారు? లేఖనాన్ని పరీక్షించారు. లేఖనానుసారంగా బోధ ఉందా లేదా ఫస్ట్ మనం పరీక్షించుకోవాలి. అలా ఉంటేనే లోపడాలి. వాక్యానుసారంగా బోధ లేకపోతే, లేఖనానుసారంగా బోధ లేకపోతే అతని దగ్గర నుంచి మనం ఇమీడియట్ గా తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం. అట్టి అధికారాన్ని మనకు లోపడకుండా అధికారాన్ని ఎదిరించాలి కూడా. దేవునికి స్తోత్రం. సేవకులు అనబడుతున్న రెండు రకాలు చూసాంగా. భూ సంబంధమైన సేవకులు ఉన్నారు, దేవునికి సేవకులు ఉన్నారు. అట్లా ప్రవక్తలు కూడా రెండు రకాలు ఉన్నారు. రెండు రకాల ప్రవక్తలు ఎలా అంటే, ప్రవచించు కృపావరం ఉంది. ఇప్పుడు వాక్యం ఉంది, ఈ వాక్యాన్ని చదువుకొని దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం వివరించుకుంటూ బోధించుకుంటున్నాం. ఇది ఒక రకమైన ప్రవచించడం, ఇది ఒక ప్రవక్తలు. ఇంకో రకమైన ప్రవక్తలు ఎవరు? ప్రవచన వరం కలిగిన వాళ్ళు. ప్రవచనం చెప్తారు. ప్రవచనం చెప్పాలంటే జరగబోయే దాని ముందే చెప్పడం. ఇప్పుడు ఇర్మియా ప్రవక్తలు నెబుకద్నెజరు రాష్ట్రంలో, బబులోను రాజు వరుసలో మనం కొనిపోబడతారు, మన రాష్ట్రంలో వెళ్ళిపోతాము, మారండి 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 అని చెప్తున్నారు. ఇప్పుడు యోనా ప్రవక్తలు, యోనా గారి నినివే పట్టణానికి వెళ్ళిండు. ఉగ్రత రాబోతుంది, మీరు గొర్రె పట్ల కట్టుకొని ఉపవాస దినం ప్రకటించుకోండి అని చెప్పిన తర్వాత మారు మనసు పొందారు. దేవుడు ఉగ్రత కురిపించలేదు, నినివే పట్టణాన్ని కాపాడాడు. దేవునికి స్తోత్రం. అలా ప్రవక్తలు కూడా రెండు రకాలు ఉన్నారు. ఈ రోజుల్లో ఎటువంటి ప్రవక్తలు మిగిలి ఉన్నారు? దేవుడు ఏం చెప్పిండు? ఆయా సమయాల్లో, నానా సమయాల్లోనూ నానా విధాలుగా నానా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు అంత్య దినముల యందు తన కుమారుడు ద్వారా మాట్లాడిండు. కుమారుడు ద్వారా మాట్లాడి ప్రకటన గ్రంథంలో ఏం చెప్పిండు? ఈ వాక్యంలో ఇంకా ఇది కలపొద్దు, చెరపొద్దు. దేవుడు తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమీ చేయడం ఉంది. ఒకవేళ ఈ భూమి మీద కరోనా రాబోతుంది, దేవుడు ఎవరికైనా చెప్పిండా? ప్రపంచం మొత్తం మీద ఎవరైనా చెప్పుంటే కనీసం ఈ సోషల్ మీడియాలో నాగేవాళ్ళ ఖచ్చితంగా తర్వాత కన్నా బయటపడేది. ఎవరికి చెప్పలా. అంటే దేవుడు ఏవేవి చెప్పాలని ఆయన తలంచుకున్నాడు అంతవరకే చెప్తారు. చెప్పాలనుకున్నవి చెప్తారు, మిగతావి మనం గ్రహించలేనివి. దేవుడి జ్ఞానం అంత గొప్పది. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానాన్ని ఎవరు అంచనా వేయలేరు. ఆయన బయలుపరిస్తే తప్ప మనకేమీ అర్థం కాదు. మనం పరిశోధించాలనుకున్నా కానీ వాక్యాన్ని అపార్థం చేసుకుంటామే కానీ అది మనకి కీడైంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఈ రోజుల్లో మిగిలిన ప్రవక్తలు ఒకవేళ ఫ్యూచర్ చెప్పగలిగాను నేను అనే ప్రవక్తలు ఎవరైనా ఉంటే కనుక మరి కరోనా మనం ముందే ఎందుకు చెప్పలేకపోయాను? పలానా సునామీ వచ్చిందని కానీ, పలానా భూకంపం వచ్చింది కానీ ఇప్పుడు చెప్తున్నా ప్రవచనాలు. చాలా మంది తప్పుడు ప్రవచనాలు నెరవేరపడట్లేదు. అయ్యి పువ్వు మళ్ళీ ఎగసేసింది, కారు డీజిల్ లేకుండా నడిచింది, కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరిగింది అని చెప్పారు. తిరుగుతుందా? అది చెప్పింది. రాజకీయాల గురించి ప్రవచనాలు చెప్తున్నా ఫీల్ అవుతున్నారులే కానీ నెరవేర్చబడలేదు ఏవి కూడా. అబద్ధ ప్రవక్తలే మిగిలేదు. కానీ మనకి అట్లాంటి ప్రవచనాలు ఫ్యూచర్ లో చెప్పబడి మనకు అవసరం లేదు. కానీ మన ఎదుట ఉన్న దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సంఘక్షేమం కోసం దాన్ని వివరించే ప్రవచనం కలిగి ఉంటే మనకు చాలు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతను మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ఒకవేళ దొంగ పలానా టైంలో వస్తారు అని తెలుసుంటే మనం కాపాడుకుంటాం, జాగ్రత్తగా 10 మందిని పిలుచుకుని అడిగి ఉంటాం, వాడు పట్టుకొని కట్టేసి పట్టడానికి, పోలీసు కప్ప చెప్పడానికి. సో అలాగే దొంగ ఏ టైంలో వచ్చి మనకు తెలియని టైంలోనే వచ్చి మనం అప్రమత్తంగా లేకుండా ఉన్నప్పుడే వచ్చి కన్నం వేస్తారు. కాబట్టి ప్రభువు కూడా మనకు అనుకూలంగా ఎటో కట్టు కరోనాలో కనుక అందరూ పాస్ అయ్యారు, ఎగ్జామ్ లేకుండా కరోనా టైంలో పిల్లలందరూ 10th క్లాస్ వాళ్ళు ఎటో కూడా బయటపడ్డారు, చదువుకున్నా చదువుకోపోయినా. అలాగే దేవుడు కూడా ఎటో కూడా డొల్లిద్దాంలే, కొంతమంది పరలోక రాజ్యాలు ఎటో కూడా తీసుకుందాంలే అనుకోవట్లా. మీరు అప్రమత్తంగా ఉన్నప్పుడు దేవుడు వస్తానంటూ ఉండవు, మెలుకోగా ఉండమంటాడు. మత్తులై ఉంటే కనుక అసలు ఏమన్నా బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 10 మంది బయలుదేరినప్పుడు ప్రభు ఆలస్యం చేసిండు. వాళ్ళు ఏం చేశారు? నిద్రించారు. 10 మంది పడుకున్నారు. పడుకున్న తర్వాత తెల్లవారుజామున మంచి నిద్ర టైం
12 దాకా ఎవరైనా ఉండగలుగుతారు, కానీ 12 తర్వాత డ్రైవింగ్ వీల్ కానీ ఎవరైనా కానీ మ్యాక్సిమం నిద్ర ఆపుకోలేరు. అలాంటి టైంలోనే వస్తా అంటున్నారు. అంటే ఫిల్టరేషన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. మనం ఇంకా సిద్ధపడి ఉండాలి, అప్రమత్తంగా అజాగ్రత్తగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకయే మీరు సిద్ధముగా ఉండండి. యజమానుడు తన ఇంటి వానికి తగిన వేళ అన్నం పెట్టుటకు వానిపైన వచ్చిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడనైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు తాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకోని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ యజమానుడేమో దేవుడు, ఈ దాసుడు అనబడుతున్నవాడు పూటకొల్లవాడు. ఈ దాసుడికి పూటకొల్లవాడు యేసు ప్రభుల వారు ఈ పూటకొల్లవానికి కొట్టబడిన వాడిని తీసుకొచ్చి అప్పచెప్పి ఏం చెప్పిండు? 2 దేనాలు అప్పగించి నేను మరలా వస్తాను, అప్పుడు దాకా ఈయన పరామర్శించు, ముడత మచ్చ డాగు కళంకం ఏది లేకుండా ఆయన వైద్యం చేసి సంపూర్ణుడిగా, సంపూర్ణ పురుషుడిగా, సంపూర్ణ మానవుడిగా క్రీస్తు యేసుకు సమానమైన సంపూర్ణత కలిగింపజేసి నువ్వు సిద్ధపరచు, అప్పుడు నేను వచ్చి వాళ్ళని తీసుకుంటాను తీసుకుని చెప్పిండు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి తగిన వేళ అన్నం పెట్టకుండా ఆయన లేటుగా వస్తున్నాయి, 2000 సంవత్సరాలు ఎదుగో వస్తున్నాయి రావట్లేదు పెట్టలేదు అని చెప్పి ఈలోపు శరీర సంబంధమైన కోరికలు కలిగి చల్లారిపోయి ఈ లోక ఆశల్ని, లోక భోగాల్ని, సుఖభోగాలన్నీ నువ్వు వాటేసుకొని నువ్వు విశ్వాసుల్ని నువ్వు ఓకే మందమే కాస్తున్నారంటే మందపాలు తాగు, అంతగా కాకుండా నువ్వు పాలైపోయినా కానీ రక్తం పిండుకొని దాన్ని మాంసం భక్షించి దాన్ని బొచ్చు కప్పుకొని ఈ దాసుని నువ్వు కొట్టి తిట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పెడితే కనుక దేవుడు ఏం చేస్తాడంట? ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోనూ వాడు అనుకున్న గడియల్లోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికి పాతేస్తాడు. దేవుడు నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించను. వేషధారులతో ఎందుకు పాలు నియమిస్తాడు? వాక్యం తెలియక కాదు, వాక్యం తెలిసే కొవ్వు పట్టి కొట్టుకొని కానుకలు ఎక్కువయ్యి సంఘం పెరిగి నీకు జాగ్రత్త తగ్గి ఇలా చేస్తున్నావు కాబట్టి వేషధారులతో గల పాలు కట్టి నేను నరికించి వేషధారులతో వాళ్ళకి పాలు నియమించును. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. ఇట్లాంటి మనం నమ్మకం కూర్చొని మనం ఏం చేద్దాం? మనం కూడా అడిగిపోతాం. సో సేవకుడిని కాదు, బోధకుడిని కాదు, మనం నమ్ముకోవాల్సింది పరమ బోధకుడిని, ప్రధాన కాపురిని. ఆ వాక్యాన్ని మనం హత్తుకొని ఉండగలిగితే మనం మోసపోకుండా జాగ్రత్త కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. సో దేవుడే మన మనోనేత్రాలను వెలిగించుకును గాక. ఇంకొక చిన్న రిఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేస్తున్నాం. సామెతల గ్రంథం, సామెతలు 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. దేవునికి స్తోత్రం. నాయకులు లేని జనులు ఏం చేస్తారంట? చెడిపోతారంట. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో ఉందిగా, హెబ్రీ పత్రికలో ఉంది, మీ మీద నాయకులుగా ఉన్నవారు లేక చెప్పవలసిన మీ ఆత్మను కాయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి లోపడండి అని చూపిస్తూ నువ్వు వాక్యానికి లోపడకుండా మమ్మల్ని నీకు లోపడం అంటే కుదరదు. ఫస్ట్ నువ్వు వాక్యానికి లోపడితేనే అప్పుడు నీకు లోపడతాం మేము, అప్పుడే నువ్వు నాయకుడు అవుతూ. నాయకుడు లేని జనులు చెడిపోతారు అంటే నాయకుడిని ఎలా చూడాలి ఇక్కడ? అంటే ప్రతిదానికి లోపడాలా? ఏం చెప్పినా లోపడాలా? ఏం చేసినా లోపడాలా? నాయకత్వం అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు పెత్తనం చేయడం కాదు. నాయకత్వం ఏంటంటే నువ్వు ఎలా ఉంటాయి? ఉదాహరణకి నాయకత్వం అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కొన్ని అధికారాలు ఉంటాయి.
అతను ఆగమంటే ఆగాలి, అతను కేసు వేస్తే మనం ఫైన్ కట్టాల్సిందే. కొన్ని అధికారాలు వాళ్ళకు ఉన్నాయి, రూల్స్ ప్రకారం కేసు వేస్తారు, ఫైన్ వేస్తారు వాళ్ళు. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ మంచి సిటీ బిజీగా ఉన్న హైదరాబాద్ నడిబొడ్డున ట్రాఫిక్ ఏరియాలో, విజయవాడలో మంచి ట్రాఫిక్ ఏరియాలో 4 సిగ్నల్స్, 4 రోడ్లు జంక్షన్లో ఉన్నారు. పలానా వాళ్ళు ఆగమని చెప్తే వాళ్ళు ఆగి, వీళ్ళు వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళాలి. అలా విశ్వాసుల్ని కూడా వాక్యానుసారంగా నువ్వు డైరెక్షన్ చూపిస్తూ, ఆ ఇరుకు మార్గం అంటే ఇది, నువ్వు ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పడం వరకే నీకు అధికారం. అంతే తప్ప వాళ్ళ మీద పెత్తనం చేయడానికి, కొట్టడానికో తిట్టడానికి, ఇబ్బంది పెట్టడానికో నీకు అధికారం లేదు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ఆ రోడ్డు ఏమైంది, జంక్షన్ మొత్తం జామ్ అయిపోతుంది. అక్కడ 4 రోడ్లు జంక్షన్ అంతా ఏమైపోద్ది, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఎవరు వెళ్ళలేరు. దాన్ని క్లియర్ చేయడానికి చాలా గంటల సమయం పట్టింది. అలాగా ఆ ఇటువంటి సంఘంలో అవాంతరాలు జరగకుండా మన విశ్వాస జీవితంలో వాక్యం తెలియకపోతే మన డైరెక్షన్ చూపిస్తూ సరైన మార్గం నడిపించే ఒక ట్రాఫిక్ కానిస్టేబులే తప్ప మన మీద దేవుడికి ఉండేంత అధికారం సేవకుడికి ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు మన హృదయంలో భద్రపరిచి సాతాను అపహరించకుండా కాపాడి ఫలింపజేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.